హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారండి? కరాలపాడు దేవునికి స్తోత్రం. ఈ గ్రామస్తులు చాలా మంచివారు అని విన్నాను. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఈ గ్రామములో హై స్కూల్ ఉందండి. ఇక్కడ ప్రైమరీ స్కూల్ కూడా లేదా? ఉన్నదా? స్కూలు ఎందుకు పెడతారండి? స్కూలు ఒక గ్రామంలో స్కూలు ఉండాలని ఎందుకు ప్రభుత్వం పెడుతుంది? అందరూ చదువుకోవాలి, అందరూ జ్ఞానవంతులుగా ఉండాలి అని. ఈ యొక్క స్కూలు టీచర్లు ఉంటారు కదా స్కూల్లో, వీళ్ళు ఏ పద్ధతిలో పిల్లలకి బోధిస్తూ ఉంటారు, ఆ పద్ధతిని ఏమంటారు? టీచింగ్ మెథడ్. అవునా కదా? కదండి. బోధనా విధానం అంటే స్కూల్లో టీచర్లు బోధించేటప్పుడు వాళ్ళ మైండ్లో, పిల్లల యొక్క మైండ్లో ఏ అనేటువంటి అక్షరాన్ని, ఆ అనేటువంటి అక్షరాన్ని ఫీడ్ చేస్తారు. ఎవరండి? టీచర్లు. దేవునికి స్తోత్రం. టీచింగ్ మెథడ్. టీచింగ్ మెథడ్లో ఈ అధ్యాపకులు, టీచర్లు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు వీళ్ళందరూ కూడా ఈ పద్ధతినే అనుసరించి అందరికీ బోధిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథము కూడా, బైబిల్ గ్రంథము దేవుడు 40 మంది ప్రవక్తల ద్వారా రాపించాడు. దేవుడు దీన్ని గుర్తుపెట్టుకోండి, అంటే టీచింగ్ మెథడ్ ద్వారా మనము పిల్లలకి బోధిస్తున్నాము, వాళ్ళ మైండ్లో క్రియేషన్ కలిగిస్తున్నాము. దేవునికి స్తోత్రం. కొంత క్రియేట్ చేస్తున్నాం, ఏ అనేటువంటి అక్షరాన్ని మైండ్లో పెడుతున్నాం. టీచింగ్ మెథడ్. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా టీచింగ్ మెథడ్ ద్వారానే తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. దీన్ని మాత్రం మనం మాత్రం దేవుని మెథడ్నే తీసుకున్నాం. దేవుని మెథడ్ ఏందండి? టీచింగ్. వెలుగు కలుగునుగాక అని దేవుడు పలికాడు, వెలుగు కలిగింది. మొట్టమొదట రోజు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 1వ అధ్యాయం నుంచి మనం చూస్తే, మొట్టమొదట దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడు, వెలుగు కలిగింది. 2వ రోజు ఆకాశమును సృష్టించాడు, కలుగునుగాక అని పలికాడు, కలిగింది. 3వ రోజు చూడండి వరుసన అక్కడ శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అంటే దేవుడు పలికాడు, కలిగింది. టీచర్లు పలుకుతున్నారు, ఆ అనేటువంటి అక్షరాన్ని
చిన్నారుల యొక్క మన పిల్లల యొక్క మైండ్లో ఏం చేస్తున్నారండి? ఫామ్ చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? నిజమేనా? ఏమండి? టీచింగ్ మెథడేనా టీచర్లు తీసుకునేది? అదే కదా. దేవుడు కూడా ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. స్తోత్రం, హల్లెలూయా. చూడండి 6వ వచనంలో మనం చూస్తే విశాలము కలిగి ఈ జలములను వేరుపరుచునుగా కానీ విశాలము క్రింది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. 2వ రోజు ఆకాశం, 3వ రోజు మరి మనం చూసుకుంటూ వెళ్ళిపోతారా భూమి సముద్రమును సృష్టించాడు. దేవునికి స్తోత్రం. 4 మనం చూస్తే మరి గ్రహాలను సృష్టించాడు. మీరు తర్వాత చదువుకోండి 14వ వచనంలో 4వ రోజు. మరి 11వ వచనం నుంచి చూస్తే మరి మీకు అక్కడ 3వ రోజు కనబడుతుంది. 3వ రోజు భూమిని సముద్రమును విత్తనములిచ్చేటువంటి మరి ఫలవృక్షములను తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. 4వ రోజు మాత్రము దేవుడు ఏం సృష్టించాడండి? గ్రహములను, జ్యోతులను. దేవునికి స్తోత్రం. గ్రహాలు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. గ్రహములు వాటినే జ్యోతులు అన్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వేరు, గ్రహాలు వేరు. ఇక్కడ బైబిల్ గ్రంథములో 14వ వచనం నుంచి మనం చూస్తే జ్యోతులు అన్నాడు. ఈ జ్యోతుల వలన అంటే గ్రహాల వలన మనకి సూచనలు వస్తూ ఉంటాయి. సూచనలు అంటే వర్షం వస్తుందా, ఎండ వస్తుందా, వాతావరణ సూచన. దేవునికి స్తోత్రం. గ్రహాల వలన. ఆ తర్వాత కాలములు, చలికాలము, ఎండాకాలము, వర్షాకాలము, ఇవన్నీ కాలాలు కూడా గ్రహాల వలన ఏర్పడతాయి. ఈ గ్రహాలను సృష్టించిన వాడు, ఈ సృష్టి అంతా దేవుని చేతనే తయారు చేయబడ్డది. దేవునికి స్తోత్రం. దినములు ఏర్పడుతూ ఉంటాయి, సంవత్సరములు, నెలలు, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను తయారు చేశాడు 4వ రోజు. దేవునికి స్తోత్రం. 5వ రోజు మనం ప్రియులారా చూసినట్లయితే అన్నిటిని కూడా సముద్రాన్ని పేరు పెట్టాడు. ఆ సముద్రములలో అనగా నీటిలో నివాసం ఉండేటువంటి తిమింగలాలు, చేపలు, వివిధ రకాలైనటువంటి నీటి నివాస జంతువులన్నిటిని కూడా 5వ రోజు దేవుడు సృష్టించాడు. 6వ రోజు పశువులను, భూమి మీద పాకేటువంటి జంతువులను సమస్తమును కూడా దేవుడు సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మానవుణ్ణి సృజించాడు. మానవుణ్ణి ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో దేవుడు సృష్టించాడు. మట్టిని తీసుకున్నాడు, ఈ బొమ్మను తయారు చేశాడు. ఈ బొమ్మ అంటే మన ఆకారము దేవుని ఆకారము. దేవునికి స్తోత్రం. మన ఆకారం ఏందండి? దేవుని ఆకారం. ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమందు మనల్ని అందరిని కూడా దేవుడు సృష్టించి ముక్కుల్లో నుంచి ఆయన గాలిని ఊదాడు. ఊదగానే మనమందరము కూడా మరి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయండి. మన శరీరంలో ఉన్నటువంటి బోన్స్ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి, రక్త మాంసంలో ఏర్పడ్డాయి. ఇవన్నీ ఏర్పడ్డ తర్వాత ఆ గాలి
మనలో ఒక దీపంగా ఉన్నది. దాన్నే ఆత్మ అంటారు. దేవునికి స్తోత్రం. మానవుల్లో యెహోవా పెట్టిన దీపము నరుని యొక్క ఆత్మ. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, మనల్ని అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ కూడా దేవుని యొక్క ఊపిరి మనల్ని తాకింది. అందుకోసమే మనము కూడా టీచింగ్ మెథడ్లో ఒక క్రియేషన్ చేయగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ క్రియేషను చేయగలుగుతున్నాం. మన టీచర్లని మనం తయారు చేసి పిల్లలలో ఏం పెడుతున్నామండి? చదువును నింపుతున్నాం. ఎల్కేజీ నుంచి ఒక సైంటిస్ట్ వరకు కదండి. ఇట్లా ఈ భూమి అంతట్లో కూడా దేవుడు మానవునికి జ్ఞానమును, తెలివిని, సమస్తమును దయచేశాడు. అయితే ఇప్పుడు చెప్పండి, మాట ద్వారా ఈ సృష్టి అంతా సృష్టించబడదా లేదా? మాట ద్వారా ఈ సృష్టి అంతా కలిగింది అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. నేనిప్పుడు చెప్పిన దాన్ని బట్టి టీచింగ్ మెథడ్లో అదే మానవుడు ఇప్పుడు క్రియేషన్ చేస్తున్నాడు. ఎల్కేజీ నుంచి సైంటిస్ట్ వరకు, ఎల్కేజీ నుంచి ఇంజనీర్ వరకు, ఎల్కేజీ నుంచి డాక్టర్ వరకు, ఎల్కేజీ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వరకు మానవుని యొక్క మైండ్లో ఒక టీచింగ్ మెథడ్ ద్వారా క్రియేషన్ జరుగుతూ ఉన్నది. దీనికి గల కారణం ఏంటి అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుని యొక్క ఆత్మ తాకింది కాబట్టే మనము అందరము కూడా దేవుని బిడ్డలమే అని బైబిల్ గ్రంథము చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎవరు నమ్మినా నమ్మకున్నా కానీ యు ఆర్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క సృష్టి మాత్రమే. దేవునికి స్తోత్రం. మనల్ని అందరిని కూడా దేవుడు సృజించి ఉన్నాడు. మనల్ని కూడా ఆయన తన స్వహస్తముతో సృష్టించి ఉన్నాడు. నీలో దేవుడు తన ఆత్మను పెట్టి ఉన్నాడు. ఆయన దీపాన్ని పెట్టి ఉన్నాడు ప్రియులారా. అయితే ఈరోజు మనం ఒక ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ ముగ్గురు వ్యక్తుల ద్వారా దేవుడు ప్రపంచంలో నేను సృజించినటువంటి మానవునికి నేనేంటో తెలియాలి, నేను సృజించినటువంటి మానవునికి నేనేంటో తెలియాలి అని దేవుడు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ప్రయత్నములో దేవుడు మరి ఒక జాతిని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు మన యొక్క పితరులుగా మనకు కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అందులో ప్రియులారా, మరి మోషేను ఏర్పాటు చేసుకొని ఈ మోషే ద్వారా ప్రపంచంలో దేవుని సువార్తను దేవుడు ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. మోషే ద్వారా ప్రపంచమంతా కూడా దేవుని సువార్త వెళ్ళిపోయింది. తెలుసండి ఈ మాట? చూడండి, నిర్గమకాండము 9వ అధ్యాయము, 9వ అధ్యాయము నిర్గమకాండము 9వ అధ్యాయం. హలో నా నామము ప్రచురము చేయనట్లును ఇందుకే నిన్ను నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు తెలుసండి? దేవుడు ఫరోతో చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు
ఫరోని ఏర్పాటు చేసుకున్నాడు. ఫరో యొక్క అనగా ఐగుప్తు దేశములో యాకోబు యొక్క సంతానము 430 సంవత్సరాలు బానిసత్వములో ఉన్నారు. వారికి కఠిన బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రియులారా, ఈ యొక్క ఐగుప్తీయులందరూ కూడా వీరిని హింసలు పెట్టారు, బానిసత్వంలో ఉంచుకున్నారు. 430 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ద్వారా దేవుడు పొదలో మోషేతో మాట్లాడి, నా జనులందరూ కూడా హింసలు పడుతున్నారు, నా జనులందరూ కూడా బాధలు పడుతున్నారు, నా జనులందరూ కూడా బరువైనటువంటి బరువులు మోస్తూ ఉన్నారు, భారమైనటువంటి బరువులు మోస్తున్నారు. ఫరో వారిని అందరిని కూడా కష్టపెడుతున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళు, నేను నా జనులను నీ ద్వారా విడిపిస్తాను అని మోషేతోటి దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు మోషే ఫరో దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు, నా ప్రజలు కొంత దూరం వెళ్ళి నా దేవుణ్ణి సేవించుటకు వారిని విడిచిపెట్టు అన్నప్పుడు దాదాపుగా ఈ ఫరో వారిని పోనివ్వలేదండి. వారిని పోనివ్వనప్పుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరండి? ఫరోతోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నా బలమును చదువమ్మా, నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయునట్లును ఇందుకే నిన్ను నియమించితిని. దేవునికి స్తోత్రం. నా నామము భూలోకమంతా ప్రచురము కావాలి నిన్ను బట్టి. ఎందుకంటే ఓ ఫరో, నీవు బలమైనటువంటి రాజువు. భూలోకములో ఆ టైంలోనటండి, భూలోకములో ఉన్నటువంటి రాజులందరూ చేరినా కానీ ఫరోని విడిపించేటువంటి సత్తా ఏ రాజుకు లేదట. భూలోకములో ఉన్నటువంటి రాజులందరూ గుమికూడి ఫరో మీదకి యుద్ధానికి వచ్చినా కానీ ఐగుప్తు బానిసత్వము నుంచి ఆ ఇజ్రాయేలీలందరిని కూడా విడిపించే శక్తి ఏ రాజుకు లేదట. అందరూ ఐక్యమైనా కానీ విడిపించలేరట. ఎందుకంటే ఫరో ఇనప రథములు కలిగినటువంటి రాజు, బలవంతుడైనటువంటి రాజు. ఆ టైంలో బలవంతుడు అంటే ఫరో. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నిన్ను నియమించి ఉన్నాను ఫరో, నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. ఎందుకనగా భూలోకమంతటా నా నామము ప్రచురము చేయబడాలి. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశము నుంచి వారిని దాదాపుగా 10 తెగుళ్ళతోటి ఐగుప్తు దేశములో ఆ దేశమును పూర్తిగా నాశనము చేసి, వారి పంటలను నాశనము చేసి, వారి యొక్క ఇళ్లలోకి కప్పలను రప్పించి, వారి యొక్క భూపంటను, వారి యొక్క చెట్లను అన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసి, వాటన్నిటిని కూడా ధ్వంసం చేసిన తర్వాత ఆ యొక్క ఫరో ఇంటి మొదలుకొని ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ప్రతి కుటుంబములో జ్యేష్ఠ కుమారుణ్ణి చంపి, అప్పుడు మాత్రమే ఫరోకి బుద్ధి వచ్చిందండి. ఆ జ్యేష్ఠ కుమారుణ్ణి చంపినప్పుడు, ఓ మోషే, నీ జనాన్ని తీసుకొని వెళ్ళు, నీవు నీ దేవుడు చెప్పినట్లుగా నీ జనాన్ని తీసుకొని వెళ్ళు అని ఫరో యొక్క ఇంట్లో కూడా ఒక శవం లేసిన తర్వాత అప్పుడు ఎలో చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా ఆ ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు రప్పిస్తూ ఉంటే, ఐగుప్తు దేశంలో దోమలను, ఈగలను, కప్పలను రప్పిస్తూ ఉంటే ప్రపంచమంతా కూడా తెలిసిపోయింది. ఇజ్రాయేలు దేవుడు ఉన్నాడట, అబ్రహాము దేవుడట, ఇస్సాకు దేవుడట. వారిని విడిపించడం కోసం
ఫరో మీద ఫైట్ చేస్తున్నాడట అనేటువంటి మాటలు భూదిగంతముల వరకు వెళ్ళిపోయాయి. దేవునికి స్తోత్రం. ఆ టైంలో ప్రపంచమంతా కూడా ప్రచురము చేయబడ్డాయి. దేవుని యొక్క వార్త వెళ్ళిపోయింది. ఇజ్రాయేలుతో దేవుడు మరి మోషే ద్వారా, మోషే లీడర్తనంలో, మోషే మరి నాయకత్వంలో వారందరిని కూడా విడిపిస్తున్నాడట అనేటువంటి మాటలు భూదిగంతముల వరకు వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయినప్పుడు ప్రియులారా ఎర్ర సముద్రమును దాటారు. సముద్రంలో మరి అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రియులారా అక్కడ మరి ప్రజలు వింటున్నారు. దేవుడు వారి పట్ల జరిగించేటువంటి కార్యాలను గురించి ప్రజలు వింటున్నారు. ప్రజలు వింటూ వారి గురించి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. అదేవిధంగా యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 1 నుంచి కొని వచ్చినాడు. చదవమ్మా. అవతలలోనున్న మన్యములోను లోయలోను లెబానోను ఎదుట మహాసముద్ర తీరమందుట ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు రాజులందరూ జరిగిన దానిని విన్నప్పుడు, అంటే దేవుడు వారి పట్ల జరిగిస్తున్నటువంటి కార్యాలను గురించి విన్నప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసుల వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి చినిగి తీసుకొని పాతగిలి మాసకలు వేయబడిన పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. భక్ష్యములన్నీ ఎండిన మొక్కలుగా, అంటే అక్కడ ఆ దేశస్థులు మరి ఇజ్రాయేలీలందరూ కూడా ఆ దేశాన్ని మరి ఇజ్రాయేల్ దేశమును అనగా కానాను దేశమును దేవుడు వారికి అప్పగిస్తున్నాడు అనేటువంటి మాటలో విన్నటువంటి ఆ గిబియోనీయులు ఎవరండి? గిబియోనీయులు. చూడండి, వారు మరి 9వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. ఏ ఏ జాతులు వారు భయపడి పాత బట్టలు కట్టుకొని ఆ యొక్క ఇజ్రాయేలీలందరికీ భయపడి వచ్చారో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయము 17వ వచనం. వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము అనునవి. దేవునికి స్తోత్రం. గిబియోను,
మరి కెఫీరా, మరి బెయేరోతు, కిర్యాత్యారీము అనేటువంటి పట్టణపులపు వారు మరి వారందరూ కూడా బయలుదేరి వచ్చారు. పాత బట్టలు కట్టుకొని వచ్చారు. వచ్చి మీ దేవుడు సీహోను రాజును మరి ఓగు రాజును హతము చేశాడట, ఎర్ర సముద్రమును దాటించి మిమ్మల్ని మరి ఈ దేశం మీదకి రప్పించారు. మీరు గిబియోనులో నివాసము మరి గిల్గాలులోకి వచ్చి ఉన్నారు. మా దేశాన్ని ఆక్రమించడం కోసం మీ దేవుడు మరి మీ పక్షాన మాతో యుద్ధం చేస్తున్నాడట. కాబట్టి మీ దేవుని గురించి మేము విన్నాము. మరి మీ దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మేము మీ దాసులము, మమ్మల్ని బ్రతకనివ్వండి అనేటువంటి మాటలు ఈ యొక్క గిబియోనీయులు, కెఫీరా వాళ్ళు, బెయేరోతు వారు, కిర్యాత్యారీము అనేటువంటి ఈ 4 జాతుల ప్రజలు భయపడి మరి వారి దగ్గరకు వచ్చారు. యెహోషువతోటి వాళ్ళు సమాధానపడి, మమ్మల్ని మీరు ఏమి చేయమాకండి, మీరు మమ్మల్ని ఏమి చేయమాకండి, మాతో సమాధాన పడండి అని చెప్పి వీళ్ళందరూ కూడా భయపడి వచ్చారు. అంటే భూమి అంతముల వరకు మరి మోసే టైంలో దేవుడు ఏం చేశాడండి, సువార్తను, దేవుని యొక్క సువార్త వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. మోసే టైంలో మరి మోసేను దేవుడు ఎన్నుకొని దాదాపుగా సేనాయి పర్వతం మీద ప్రియులారా 40 ఏండ్లు దేవుడు తయారు చేశాడట మోసేను. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప నాయకుడిగా ఆయన్ని తయారు చేసి ఉన్నాడు. మరి ప్రపంచమంతా మోసే టైంలో మరి ప్రపంచమంతా దేవుని సువార్త వెళ్ళిపోయింది. ఇజ్రాయేలు దేవుడు గొప్ప దేవుడని. అదేవిధంగా ప్రియులారా మరి ఇంకొక వ్యక్తి టైంలో కూడా ప్రపంచమంతా దేవుని యొక్క సువార్త వెళ్ళిపోయింది. ఎవరో తెలుసండి? సొలొమోను రాజు. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చినాడు చదవమ్మా. యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైనటువంటి బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసినటువంటి ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాడట. సొలొమోను అనగానే మనము మరి ఏం గుర్తుపెట్టుకుంటామండి? జ్ఞానవంతుడు కదండి, అవునా కాదా? జ్ఞానవంతుడు. ప్రపంచంలో ఆయనంత జ్ఞానవంతుడు లేడు అనేది మనకి బాగా గుర్తు. ప్రపంచంలో సొలొమోనంత జ్ఞానవంతుడు లేడు. దేవుడు ఆయన హృదయంలో జ్ఞానవాక్కులు పెట్టాడు అని వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మాటలో అనగా సొలొమోను కట్టించినటువంటి మందిరము, సొలొమోను దగ్గరికి ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ దాన్ని అవలేలగా తన జ్ఞానము చేత చెప్పటం, ఇదంతా ఒక భూమి అంతముల దగ్గర ఉన్నటువంటి ఒక రాణి విన్నది. ఒక్క రాణి కాదండి, చాలామంది రాజులు రాణులు విన్నారు. సొలొమోను జ్ఞానవంతుడు. సొలొమోను వెనక అంత జ్ఞానము రావటానికి గల కారణం ఏంటంటే యెహోవా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడట. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఆయనకు తోడుగా ఉన్నాడట. ఆయనకి జ్ఞానం ఇచ్చాడట.
ఆయనకి తెలివినిచ్చాడట అని భూమి అంతముల నుంచి అనేకమైనటువంటి రాజులు సొలొమోను గురించి విన్నారు, రాజుల గురించి విన్నారు. అప్పుడు ఒక్క రాణి ఆయన దగ్గరకు వచ్చిందండి. అనేకమైనటువంటి చిక్కు ప్రశ్నలతో వచ్చిందట. ఆమె చాలా చిక్కు ప్రశ్నలతో వచ్చింది. రాజుగారి దగ్గరికి ఒక పరివారంతో వచ్చింది. తన సైన్యమును తీసుకొని, తన అనుచరులను తీసుకొని, బంగారమును, గంధవర్గమును, రత్నములను ఇవన్నీ కూడా ఒంటెల మీద ఎక్కించుకొని ఆమె వచ్చింది. అనేకమైనటువంటి చిక్కు ప్రశ్నలతో వచ్చిందట. వచ్చినప్పుడు ప్రియులారా, సొలొమోనుతోటి మాట్లాడుతూ ఉంటే ఆమె పలికినటువంటి మాటలు కింద చదవమ్మా. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను చెప్పెను, రాజునకు మరుగైనదేదియు లేనందున భావము చెప్పెను. అతను కట్టించినటువంటి మందిరమును, అతని బల్ల మీద ఉన్నటువంటి భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, వారి వస్త్రములను, యెహోవా మందిరమందు దహన బలులను చూచి విస్మయమొందినదై దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏమైందటండి? విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు నీ జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కనులారా చూడకమునుపు నమ్మలేదు. నేను ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదు, తెలుసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. సగము కూడా చెప్పబడలేదు. నీ గురించి నేను విన్నాను. ఆమె ఎక్కడుందో తెలుసండి? భూమి అంతముల, అంటే చాలా దూరంగా ఉన్నది. ప్రపంచములో అందరికీ తెలిసిపోయింది. సొలొమోను అనగానే 1000 మంది భార్యలను చేసుకున్నాడు. 700 మంది భార్యలు రాజకుమార్తెలే. తెలుసా? దేవునికి స్తోత్రం. అంటే సొలొమోను అప్పుడు బహుభార్యతత్వం ఉన్నదండి, అది వేరు. అయితే ఆయన కీర్తి ప్రపంచమంతా తెలియబడాలని, అంటే ఆయన వెనక ఉన్నది ఎవరు అంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ప్రపంచాన్ని ఏలేవాడు. ఆయన ఒక వ్యక్తిని బలపరచాలంటే బలపరచగలడు, ఒక వ్యక్తిని డౌన్ చేయాలంటే డౌన్ చేయగలడు, ఒక వ్యక్తిని వాడుకోవాలంటే వాడుకోగలడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మోషే నత్తివాడు, నేను వాడుకుంటాను అన్నాడు. ఫరో బలవంతుడు, నేను కూడా నిన్ను కూడా వాడుకుంటాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు బలవంతుడివే, నీ దగ్గరికి ఏ రాజు వచ్చి నిన్ను జయించలేడు, కానీ నేను నిన్ను జయిస్తాను. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని ఏలేది నేనే. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసేవాళ్ళను నేనే. కాబట్టి ఓ ఫరో, నా బలమును నీకు చూపించాలి. భూలోకమంతటా నా నామము ప్రచురము చేయబడాలి. అందు నిమిత్తమే నేను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. సొలొమోన్ని, ఈ సొలొమోన్ ఎవరు తెలుసండి? దావీదు యొక్క కుమారుడు. సొలొమోనుకి దేవుడు మందిరము కట్టేటువంటి బాధ్యతను అప్పజెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మందిరము కట్టినప్పుడు పిల్లరా బంగారముతో పొదిగించాడు. బంగారము, గోడలకి బంగారము, నట్టిల్లు బంగారము,
సమస్తమును కూడా బంగారం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మరి ఆయనకి జ్ఞానముతో పాటు దేవుడు సొలొమోనుకి ఐశ్వర్యమును కూడా ఇచ్చి ఉన్నాడు. సొలొమోనుకి దేవుడు మరి మన కృపావరాలు ఎన్నండి? కృపావరాలు ఎన్నో తెలుసా అమ్మా? 9 చెప్పగలరా? కృపావరాలు: బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. 12వ అధ్యాయం 8వ వచనం కదా. 1 కొరింథీ 12:8. జ్ఞానవాక్యమును. దేవునికి స్తోత్రం. చాలా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఈ కృపావరాలు కదండి. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 9. ఫలము, ఆత్మఫలం ఎన్నండి? 9 కదా. ఈ రెండిట్లో కామన్గా ఒకటి ఉన్నది. ఏంటిది అది? విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అన్నది కృపావరాలలో ఉన్నది, ఫలములో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. రెండవ కృపావరము సొలొమోను రాజుకి దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది నిజమేనా? నిజమేనండి? నిజమేనా? రెండో కృపావరాన్ని సొలొమోనుకి దేవుడిచ్చాడని నేను అంటున్నాను. ఇది నిజమేనా? చూడండి, ఎక్కడుంది? వాక్యంలో చూపించండి. వాక్యంలో ఉండాలి కదా. 10వ అధ్యాయం, అదే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం నుంచి చదవమ్మా. 21వ వచనం. రాజైన సొలొమోను పానపాత్రములు, అంటే ఆయన తాగే నీళ్లు బంగారం. బంగారపువే, వెండిది ఒకటి కూడా లేదు. సొలొమోను దినములలో వెండి ఎన్నెక్కకు రాలేదు. సముద్రమందు హీరాము వాడలతో కూడా తర్షీసు వాడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీసు వాడలు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమలి పిట్టలను తీసుకొని వచ్చుచుండెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను, జ్ఞానము చేతను భూపతులందరిలో అనగా రాజులందరిలో అధికుడై ఉన్నాడట. జ్ఞానము చేత, ధనము చేత. అతని హృదయమందు, ఇది గమనించాలండి, అతని హృదయంలో ఏముంచాడటంటే దేవుడు? జ్ఞానవాక్కులను వినుటకు లోకులందరూ అతనిని చూడగోరిరి. దేవునికి స్తోత్రం. జ్ఞానవాక్కు అంటే వాక్యం, వాక్కు అంటే మాట. అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కృపావరాలు మనకిప్పుడు కనబడుతున్నాయి. కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో. ఆ టైంలోనే దేవుడు సొలొమోనుకి జ్ఞానవాక్యము అనేటువంటి కృపావరాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదండి? కదా. జ్ఞానవాక్కులను అతని హృదయంలో పెట్టాడు. జ్ఞానమును ఆయనకిచ్చి ఉన్నాడు. రెండో కృపావరాన్ని పొందుకున్నటువంటి వాడుగా సొలొమోనుని మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే ఆయనంత జ్ఞానవంతుడు లేడు. దేవునికి స్తోత్రం. అంత జ్ఞానవంతుడుగా సొలొమోను, అంత ధనవంతుడుగా, అంత బలవంతుడుగా సొలొమోను ఉన్నాడు. ఆయన్ని ప్రపంచమంతా ఏం చెప్పుకున్నదో తెలుసా అండి? సొలొమోను టైంలో ఆయనకి దేవుడు ఉన్నాడట. ఆ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడట. ఆయనే జ్ఞానం ఇచ్చాడట. ఆయనే ఐశ్వర్యం ఇచ్చాడట. ఆయనే అనేక
700 మంది రాజులను సామంతులుగా చేశారట. అందుకోసమే ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అంత అధికుడయ్యాడు. ఈరోజు నీ దగ్గరికి సువార్త వచ్చింది. ఆ దేవుణ్ణి ప్రకటించడం కోసమే మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఆ దేవుడు నీవు కూడా నమ్ముకుంటే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఆ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే, ఏ సొలొమోనుకి తోడుగా ఉన్నటువంటి దేవుడు ఏ సొలొమోనుని బలపరిచాడో, ఏ సొలొమోనుకి జ్ఞానం ఇచ్చి ఉన్నాడో, ఏ సొలొమోనుకి ఐశ్వర్యమునిచ్చి ఉన్నాడో, అదే దేవుణ్ణి మేము మీకు ప్రకటిస్తున్నాము. దేవునికి స్తోత్రం. మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుణ్ణి మీకు వెల్లడి చేస్తున్నాము. ఆ దేవుడే ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, వాక్యం ద్వారా. కాబట్టి ప్రియులారా, మనము మరి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. శాబా దేశపు రాణి ఇంకేమన్నదో తెలుసండి? చూడండమ్మా. నీ జనులు భాగ్యవంతులు, నీ జ్ఞానవచనములు వినుచుండు, నీ సేవకులను భాగ్యవంతులు, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకసారి చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఇప్పుడు శాబా దేశపు రాణి ఏమైందో తెలుసండి? మారు మనసు వచ్చేసింది ఆమెకు. దేవునికి స్తోత్రం. ఏమంటుంది? యెహోవా దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మారిపోయిందండి. నిజమేనా? ఏదో ఒట్టిగా అట్లా చెప్పిందా? చూడండి, 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం చదివి సాయం చేయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. శాబా దేశపు రాణి మారిపోయిందా, మారలేదా? విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి నేరస్థాపన ఎవరు చేస్తారండి? నేరస్థాపన చేసిద్దట. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం. ఈ తరము వారితో నేరస్థాపన చేసేదెవరండి? దేవునికి స్తోత్రం. నేరస్థాపన అంటే ఏంటో తెలుసా అండి? నోవాహు ప్రజలందరూ కూడా, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దుర్మార్గులు, దుష్టులు, దేవుని మాట వింటలేదు, దుర్మార్గం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, వారు మంచివారు కాదు అని దేవుడు ఏమన్నాడంటే, ఈ తరము వారితో నేను విసిగిపోయాను, వారందరిని కూడా జలప్రలయంతో నాశనం చేస్తున్నాను. కాబట్టి నువ్వు ఒక ఓడను తయారు చేసుకో, దాంట్లోకి నీతో పాటు నీ భార్య, నీ పిల్లలు, నీ కోడళ్ళు 8 మంది పైకెక్కండి. వారితో పాటు జీవరాశులను నేను ఆ ఓడలోకి రప్పిస్తాను. మీరందరూ కూడా ఓడెక్కి ఈ భూమి మీద నేరస్థాపన చేయండి. అంటే మేమే నీతిమంతులము. నేరస్థాపన అంటే అది. దేవునికి స్తోత్రం. మేమే నీతిమంతులము అని చెప్పటం అన్నమాట. ఈ శాబా దేశపు రాణి ఏం చేసిద్దటండి? అంత్యదినమని ఏం చేసిద్దటండి? నేరస్థాపన చేసిద్దట. దేవునికి స్తోత్రం. నోవాహు నేరస్థాపన చేసి ఏమెక్కాడండి? వాడెక్కాడు. ఆయనతో పాటు 7 అనగా తన కుటుంబం అంతా ఆ యొక్క ఓడ ఎక్కిన తర్వాత దేవుడు ఆ యొక్క ఓడ తలుపులను మూసివేసి భూమి మీదకి జలప్రళయాన్ని రప్పించాడు. ఆ జలప్రళయంలో అందరూ కూడా నాశనము చేయబడ్డారు. అది నేరస్థాపన. ఈ శాబా దేశపు రాణి కూడా
సొలొమోను జ్ఞానాన్ని వినటానికి వచ్చి, నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు బలవంతుడు, నీ దేవుడు జ్ఞానమునిచ్చినవాడు, నీ దేవుడు శక్తివంతుడు అని సొలొమోనుతోటి ప్రకటన చేసి, సొలొమోనుతోటి ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడి, ఆమె ఒక్కతే రాలేదండి, పరివారముతో వచ్చింది. దేవునికి స్తోత్రం. బంధువర్గముతో వచ్చింది, బంగారం తీసుకొని వచ్చింది, ఆమె రత్నములతో వచ్చింది, ఆమె గంధవర్గమును తీసుకొని వచ్చింది. వచ్చి నేరస్థాపన చేయటానికి మరి దేవుణ్ణి స్తుతించింది. ఆమె మారు మనసు పొందింది. దేవునికి స్తోత్రం. అందుకోసమే ప్రభుల వారు, యేసుక్రీస్తు ప్రభువారు షాబా దేశపు రాణి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరమ వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. దేవునికి స్తోత్రం. అంటే నేరస్థాపన ఎవరు చేస్తారండి? నీతిమంతులు మాత్రమే నేరస్థాపన చేస్తారు. ఆమెను ఎవరు చెప్పలేదు, కానీ ప్రభుల వారే చెప్తూ ఉన్నాడు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఏమో మాకేం తెలుసు అన్నట్టు చూస్తున్నారు. ఎవరండి? దేవుని కుమారుడు. దేవుడు ఏ దేవుడైతే మోషేకు తోడుగా ఉన్నాడో, ఏ దేవుడైతే సొలొమోనుకి తోడుగా ఉన్నాడో, ఏ దేవుడైతే ఎర్ర సముద్రమును చీల్చాడో, ఏ దేవుడైతే అరణ్యములో మన్నాను కురిపించాడో, ఏ దేవుడైతే ఆకాశము నుంచి పూరేలను కురిపించి వారిని మాంసముతో మేపాడో, ఏ దేవుడైతే గొప్ప గొప్ప రాజులను హతము చేశాడో, ఆ మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడే తన సొంత కుమారుణ్ణి పరలోకమందు ప్రతిష్ఠ చేసి భూలోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. భూలోకానికి పంపించాడు. సొలొమోను టైంలో దేవుడు ప్రపంచమంతా ఏం చేయబడ్డాడండి? ఆయన సువార్త వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. మోషే టైంలో ప్రపంచమంతా ఆయన సువార్త వెళ్ళిపోయింది, దేవుడు ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఆదికాండము 3:15 వాగ్దానం చేసి, నా కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపిస్తాను, ఆయన మీకు సువార్తను ప్రకటిస్తాడు, ఆయన మీకు ఈ లోకములో 33.5 సంవత్సరాలు ఆయన జీవిస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, చనిపోయిన వారిని లేపుతాడు, గుడ్డివారికి చూపునిస్తాడు, కుంటివారిని నడిపిస్తాడు, ఆయన చనిపోయిన వారిని లేపుతాడు, మరి కుష్ఠరోగులను బాగు చేస్తాడు, ఆయన ఈ లోకములో పేదలకు సువార్తను ప్రకటిస్తాడు, ఆయన ఈ లోకములో మీకోసం మీ పాపల కోసం చనిపోయేవాడిగా మీకు రక్షకుడుగా ఆయన ఈ లోకంలోనికి రాబోతున్నాడు అని దేవుడు తన కుమారుణ్ణి మరి దాదాపుగా 40 మంది ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. 40 మంది ప్రవక్తలు ఆయన గురించి ముందుగా ప్రవచించారు. బైబిల్లో ఉన్నటువంటి దాదాపుగా పాత నిబంధనలో అన్ని పుస్తకాలలో క్రీస్తు కనబడుతూ ఉంటాడు. ప్రతి ప్రవక్త క్రీస్తుని గురించి రాశారు. మెస్సియా ఈ లోకంలోకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ప్రపంచము మార్చబడిద్ది, ప్రపంచ చరిత్ర మార్చబడిద్ది. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసండి? ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు చరిత్రను మార్చేస్తాడు, కాలాన్ని డివిజన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. చేసిండా లేదా? కాలాన్ని డివిజన్ చేశాడు ప్రభుల వారు. ఎట్లా చేసిండండి? క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని రాస్తున్నారు. ఎందుకని? హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఆయన పుట్టుకను ఆధారం చేసుకొని రాసిందే అది. ఆయన పుట్టుకను ఆధారం చేసుకొని రాసిందే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని.
ఆయన ఈ లోకంలో జీవించింది 33.5 సంవత్సరాలే. ఆయన సువార్తను ప్రకటించింది 3.5 సంవత్సరములే. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకంలో సువార్తను ప్రకటించింది 3.5 సంవత్సరములే. ఆయన చేసిన అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఈ భూలోకమంతా రాసినా కానీ సరిపోదట. ఆ వచనం చదవండి అమ్మా. యోహాను సువార్త 21వ అధ్యాయము చివరి వచనం అనుకుంటా. 21వ అధ్యాయము. యేసు చేసిన కార్యములో ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడినటువంటి గ్రంథములకు భూలోకమైనను చాలదని యోహాను సువార్తకుడు రాస్తున్నాడు. భూలోకం కూడా సరిపోదు. ఆయన చేసినటువంటి కార్యాలు, అన్ని కార్యాలు జరిగించాడు. నేను మీ పాపముల కోసం మరణిస్తున్నాను కాబట్టి ఓ కుంటివాడా నువ్వు బాగుపడిపో, ఓ కుష్ఠవ్యాధి కలిగిన వాడా నువ్వు బాగుపడిపో. ఆయన ఎవరిని ప్రశ్నించలేదండి. ఆయన స్వస్థతనిచ్చేటప్పుడు ఎవరికీ ప్రశ్న వేయలేదు. ఆయన ఎవరిని ఏం పాపం చేశామని అడగలేదు. నేను నీ పాపాన్ని నేను మోయబోచున్నాను కాబట్టి నువ్వు స్వస్థతుడు కమ్ము, నీకు అనారోగ్యమో వస్తుంది అని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకములో జీవించినప్పుడు మేలు మాత్రమే చేశాడు, కీడు చేయలేదు. రాయబడదండి ఎక్కడన్నా? మేలు మాత్రమే చేసేవాడు. దేవునికి స్తోత్రం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీవు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీవు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ వేళకు అలవాటై నీ పాదముల్ వదలకుంటెను, నీ వేళకు అలవాటై నీ పాదముల్ వదలకుంటెను, నీకిష్టమైన దారి కనుగొంటెను నీతో చేరి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన మేలు చేసేవాడు, దేవునికి స్తోత్రం. ఆయన అనేకమైనటువంటి మేలు చేశాడు. భూలోకమంతా రాసినా కానీ ఆయన చేసినటువంటి మేలులు భూలోకం సరిపోదట. దేవునికి స్తోత్రం. ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేసినటువంటి మహత్కార్యాలు, ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన ఈ లోకములో ఈ కార్యాలు జరిగించడమే కాదు ప్రియులారా, ప్రపంచమంతా కూడా ఆయన కీర్తి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టింది చిన్న దేశం, ఇజ్రాయిల్ దేశం. 280 కిలోమీటర్ల పొడవుతోటి 80 కిలోమీటర్ల ఎడల్పుతోటి చిన్న దేశం. ఖమ్మం జిల్లా అంతా కూడా ఉండదు, ఖమ్మం జిల్లా అంతా కూడా ఉండదు. ఆయన పుట్టినటువంటి దేశం ఇజ్రాయిల్ దేశం. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఆయన పుట్టింది ఆసియా ఖండములో. అమెరికా దేవుడు కాదు ఆయన, ఇంగ్లాండ్ దేవుడు కాదు, ఇంగ్లాండ్లో పుట్టిన ఆయన కాదు. మన ఆసియా ఖండములో ఆయన పుట్టాడు, ఇజ్రాయిల్ దేశంలో పుట్టాడు. అయితే ప్రియులారా, ఆయన యొక్క వాక్యమును, ఈ బైబిల్ గ్రంథాన్ని అమెరికా వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు చదివారు. అమెరికా అంటే ఏందండి? ప్రపంచ ఆధిపత్యం కలిగినటువంటి దేశం. దేవునికి స్తోత్రం. అవునా కాదా? ప్రపంచమును అమెరికా ఒక మాట చెప్తే ఎవరైనా వినాల్సిందే. దేవునికి స్తోత్రం. అంత ఆధిపత్యము కలిగినటువంటి దేశం. ఎవరైనా ఈ దేశాలలో ఏ దేశమైనా అమెరికా మాట వినాల్సిందే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు తెలుసండి? ఈ బైబిల్ గ్రంథమును అమెరికా వాళ్ళు తీసుకుపోయేటట్లుగా చేసి వాళ్ళు ఈ బైబిల్ గ్రంథాన్ని చదివారు. ఈ బైబిల్ గ్రంథము ఎవరైతే చదువుతారో, ఈ బైబిల్ గ్రంథమును ఎవరైతే పరిశీలన చేస్తారో వాళ్ళని ఈ బైబిల్ గ్రంథం పట్టుకుంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ బైబిల్ గ్రంథమును అమెరికా వాళ్ళు చదివిన తర్వాత ఈ బైబిల్లో ఉన్నటువంటి సారాంశమును, అనగా యేసుక్రీస్తే రక్షకుడు, యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే మా ప్రాణనాథుడు, ఆయనే ఈ ప్రపంచములో ప్రభువు, ఆయనే మా దేవుడు అని అమెరికా నమ్మింది. యేసుక్రీస్తే మా దేవుడు అని ఆస్ట్రేలియా నమ్మింది. యేసుక్రీస్తే మా దేవుడని ఇంగ్లాండ్ నమ్మింది. యేసుక్రీస్తే మా దేవుడని ఫ్రాన్స్ నమ్మింది. యేసుక్రీస్తే మా దేవుడని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను ఈ బైబిల్ గ్రంథము తాకింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, చప్పట్లు కొడదాం. ప్రపంచాన్ని తాకింది ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ను చదువుతూ ఉన్నారు. బైబిల్ను చదివిన వారు మార్చబడిపోతున్నారు. మనకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి ఆర్ఆర్కే మూర్తి గారు. తెలుసండి? ఎంతమందికి తెలుసు? బైబిల్లో ఉన్నటువంటి తప్పులన్నీ వెతికి ఈ క్రైస్తవులని దండాలకు ఎండయ్యాలి అనుకున్నాడట. బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. బైబిల్ చదువుతూ మొదలుపెట్టాడు. యోహాను సువార్త చదవటం మొదలుపెట్టాడు. చదువుతూ ఉంటే బైబిల్లో ఉన్నటువంటి తప్పులను ఆయన పట్టుకోలేకపోయాడు. కానీ ఆయన తప్పులన్నీ బయటకు వస్తున్నాయట. దేవునికి స్తోత్రం. ఆ యోహాను సువార్త చదివేసరికి పూర్తయ్యేసరికి ఈయన మార్చబడి ఆయన ఒక బ్రాహ్మణ కులములో నుంచి పుట్టి వచ్చినవాడు. దేవునికి స్తోత్రం. బ్రాహ్మణ కుటుంబంలో ఒక వేద పండితుడిగా ఉన్నాడు. ఆయన బైబిల్ చదవటం
ఈ యొక్క యోహాను సువార్త చదివేసరికి ఆయన్ని బైబిల్ గట్టిగా పట్టుకుందట. ప్రభుల వారు ఆయన గట్టిగా పట్టుకున్నాడు. ఆ వాక్యాలు మదిలోనే నిండిపోయినాయట. దేవునికి స్తోత్రం. వాళ్ళ మరి బంధువులందరూ కూడా వచ్చారు. ఎరా మూర్తి ఏంటి సంగతి అంటే, నేను క్రీస్తు బిడ్డను అంటున్నాడట. దేవునికి స్తోత్రం. అప్పటికి పెళ్ళైపోయింది. భార్య అందరిని తీసుకొచ్చి పంచాయతీ పెట్టింది. పంచాయతీ పెడితే ఒకటే చెప్పాడట ఆర్ఆర్కే మూర్తి గారు, అమ్మా ఈ బైబిల్ని అయితే వదిలిపెట్టను అని అంటే, బైబిల్ని వదిలిపెట్టాడట. అమ్మాయి నువ్వెందుకు, నువ్వు వదిలిపెట్టిపో అన్నట. భార్యని ఏమన్నారండి, నువ్వు వదిలిపెట్టిపో అంటే, ఆయన బైబిల్ని వదలను అన్నాడు కానీ నన్ను వదిలిపెడతా అనలేదు కదా. నేను మీ తోటి నాకు అవసరం లేదు, నేను కూడా మరి ఆయన భార్యనే, నేను కూడా ఆ దేవుణ్ణి, ఆ యేసయ్యను నమ్ముకున్నాను, నేను కూడా నమ్ముకుంటాను అని చెప్పి ఆమె కూడా నమ్ముకొని ఇద్దరు కలిసి హైదరాబాద్ వచ్చేసి నరసాపురం నుంచి గొప్ప సేవ చేసి చనిపోయారు ఈ మధ్య కాలంలోనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథమును ఎవరైతే చదువుతారో వారిని ఈ బైబిల్ గ్రంథము పట్టుకుంటుంది. మీరు ఎవరైనా కావచ్చు, చదవండి బైబిల్ని. పట్టుకోకుంటే మమ్మల్ని అడగండి, పట్టుకోకుంటే మమ్మల్ని అడగండి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా యేసుక్రీస్తే ప్రభు అని నమ్ముతున్నాయి. దేవునికి స్తోత్రం. యేసే మా రక్షకుడు అని నమ్ముతూ ఉన్నారు. ప్రతి వ్యక్తిని తాకుతూ ఉన్నది. ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడే ప్రియులారా. కాబట్టి మోషే ద్వారా దేవుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడ్డాడు. సొలొమోను ద్వారా దేవుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడ్డాడు. శాబా దేశపు రాణి మారు మనసు పొంది రాబోయే టైంలో రెండవ రాకడలో ఈ తరం వారితోటి నేరస్థాపన చేసేటువంటి వ్యక్తిగా ఆమె తయారైపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు ప్రశ్న, నువ్వు ఎట్లా ఉన్నావు? నేరస్థాపన చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ప్రభువుని నమ్ముకున్నావా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుంటావు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి మన పాపముల కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, సజీవుడుగా ఉన్నాడు. ఆయన సమాధి తెరవబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు పుడుతున్నారు, గొప్ప గొప్ప పండితులు పుడుతున్నారు, పేరుగాంచిన వాళ్ళు, డబ్బున్న వారు పుడుతున్నారు. అందరూ చనిపోతున్నారు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చనిపోయారు, కానీ తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రపంచంలో తిరిగి లేచిన వాళ్ళు ఎవరూ లేరు. అన్ని సమాధులు మూయబడి ఉన్నాయి, సమాధులన్నీ కూడా మూయబడి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సమాధి మాత్రమే ఇజ్రాయేల్ దేశములో తెరవబడి ఉన్నది. ప్రపంచములో అన్ని దేశాలు వచ్చి ఆ సమాధిని చూస్తూ ఉన్నారు. యేసు ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మృతులలో లేడు. ఆయన శరీరము మట్టిలో కలిసిపోలేదు. ఆయన సజీవుడై లేచి, తిరిగి లేచి తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇదే సువార్తను ఈ గ్రామానికి, ఈ గ్రామస్తులందరూ కూడా ముందే చెప్పాను నేను. మంచివారు, దేవునికి స్తోత్రం, మేలు చేయువారు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మంచివాడు, మేలు చేశాడు,
మీరు కూడా అందరికీ మేలు చేయండి. హల్లెలూయా. అందరికీ ఏం చేయాలండి? మనం కీడు చేయాలన్నా? ఏం చేయాలమ్మా? గట్టిగా చెప్పాలా? ఏం చేయాలా? గట్టిగా చెప్పాలా? మేలు చేయాలి. గట్టిగా చెప్పండి. మేలు చేద్దాం. మేలు చేయాలి. ఏం చేయాలండి? మేలు చేయాలి. ప్రభుల వారు మేలు చేశాడు, మనము కూడా మేలు చేద్దాం. దేవునికి స్తోత్రం. కీడు ఎవరికీ చేయొద్దు. మేలు చేసిన వాడు నా ప్రభు. ఈరోజు కూడా మీరు కూడా మేలు చేయండి. కీడు చేయవలసి వస్తే పారిపోండి. దేవునికి స్తోత్రం. మేలు చేయటానికి ముందుకు రండి. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సజీవుడై తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా మార్చబడి పరలోక రాజ్యములో, ఈ లోకములో ప్రియులారా, శాశ్వతమైనటువంటి దేశం ఇది కాదు, శాశ్వతమైనది పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యమునకు చేర్చబడే బిడ్డలంగా మనం ఉండాలి. మనం ఈ లోకంలో ఎంతకాలం జీవించగలమండి? 100 సంవత్సరాలు అంతేనా? 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కదండి. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. తర్వాత జీవితం యేసుక్రీస్తును నమ్మితే ప్రియులారా పరలోక రాజ్యములో స్థానం ఉంటుంది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి కూడా, మరి యేసుని నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మార్చబడి మహిమ శరీరములోకి, అంటే దేవుని యొక్క పరలోక రాజ్యములోనికి ఈ శరీరాలన్నీ కూడా మార్చబడి మహిమ శరీరాన్ని పొందుకొని పరలోక రాజ్యములకు చేర్చబడతారు. కాబట్టి ఈరోజు నీకు నాకు శుభవార్త ఏంటి అంటే, యేసు ఈ లోకంలోకి వచ్చాడు. యేసు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మన పాపముల కోసం మరణించాడు. మొట్టమొదట సువార్త ఏంటంటే యేసు ఈ లోకంలోకి వచ్చాడు. రెండవ సువార్త ఆయన నీ పాపముల కోసం, నా పాపముల కోసం మరణించాడు. మూడవ సువార్త ఆయన సమాధి చేయబడ్డాడు. అందరి లెక్క సమాధి చేయబడ్డాడు. మూడవ సువార్త. నాలుగవ సువార్త ఏంటంటే ఆయన తిరిగి పునరుత్థానుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు దేవుడు అని చెప్తూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తే రక్షకుడు అని చెప్తూ ఉన్నాం. ఆయన తిరిగి లేవకుంటే దేవుడయ్యేవాడు కాడు. తిరిగి లేచిన వారు ఎవరూ లేరు. ప్రభుల వారు ఒక్కడే తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే తిరిగి లేచాడు. అందుకోసమే మేము బల్లగుద్ది చెప్తూ ఉన్నాం, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభు, ఆయనే దేవుడు. ఈ లోకమంతా కూడా ఆయన చేత సృష్టించబడ్డది. దేవునికి స్తోత్రం. ఆయన మాటతోటి సమస్తమును సృష్టించాడు. అదే మాట తీసుకొని మానవుడు కూడా చిన్న చిన్న హృదయాలలో సృష్టిని చేస్తున్నాడు, కానీ అది దేవునిదని నమ్మట్లేదు. దేవునికి స్తోత్రం. అయితే నమ్మండి. బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది ఈరోజు ఏంటి అంటే, మాటతోటి, దేవుని మాటతోటి ఈ సృష్టి చేయబడ్డది. అదే మాట తీసుకొని ఇంకొక మెథడ్ లేదండి. ఒక వ్యక్తిని చదివిపియాలంటే ఇంకొక మెథడ్ లేదా? దేవుని మెథడే తీసుకున్నాడు మానవుడు. టీచింగ్ మెథడ్ని తీసుకొని మరి ఆయనే లేడు అంటే ఎట్లండి? టీచింగ్ మెథడ్, ఇంకొక వేరే మెథడ్ లేదా? లేదుగా. దేవునికి స్తోత్రం. టీచింగ్ మెథడే తీసుకున్నాడు. క్రియేషన్ చేస్తున్నాడు మానవుడు. అందుకోసమే ఈ బైబిల్ గ్రంథం సత్య గ్రంథమని, ఇందులో రాయబడినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మీ రక్షకుడు, నా రక్షకుడు, నాకు ప్రియమైనటువంటి ప్రభు ఆయన. మీకు కూడా ప్రియమైనటువంటి ప్రభువు కావాలి. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించునుగాక.
చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత అధ్యక్షుల వారికి ఇస్తాను. చిన్న ప్రార్థన. స్తోత్రముడు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నీకు వందనాలు తండ్రి. కనికరపరడా, కోట్లాది స్తుతులు. జీవాధిపతినికి వందనాలు. మోషేను ఎన్నుకున్నావు, ప్రపంచమంతా ఆయన ద్వారా సువార్తను ప్రకటించావు. ఫరోను ఎన్నుకున్నావు, నా నామము భూలోకమంతా ప్రచురమగుటకే నిన్ను నియమించానని ఫరోతో చెప్పి ఉన్నావు. సొలొమోనుని ఎన్నుకున్నావు, ఆయన ద్వారా ప్రపంచమంతా దేవుని యందు విశ్వాసం ఉంచేటట్టుగా చేసి ఉన్నావు. యేసుక్రీస్తుని ఎన్నుకున్నావు, ఆయన ప్రపంచంలో అన్ని దేశాలను తాకుతూ ఉన్నాడు. ప్రపంచమంతా ఆయన సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. కోటాను కోట్ల హృదయాలలో యేసుక్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించబడుతున్నాడు. అందరు బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు క్రీస్తును గురించినటువంటి శుభవార్త మేము ప్రకటించి ఉన్నాము తండ్రి. ఆ సువార్త ప్రభువా అందరూ నమ్మునట్లుగా కృప దయచేసి నడిపించండి. విత్తబడిన వాక్యము దుష్టునెత్తుకొని పోకుండా వాక్యానుసారంగా మేమందరము కూడా జీవించే భాగ్యమును కలిగించమని నీకే వందనాలు చెల్లిస్తూ, జీవాధిపతి నీ చిత్తములో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.